భగవద్బంధువులారా, ఇవాల్టి శ్లోకం హనుమంతునికి సంబంధించినది. అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు ఆపదల నుంచి తప్పుకోవడానికి, కార్యసిద్ధి కలగడానికి, ఏదైనా తెలియని బంధములలో ఇరుక్కున్నప్పుడు ఆ బంధముల నుంచి విడిపడడానికి ఈ శ్లోకం చాలా బాగా పనిచేస్తుంది. ఆపద్భ్యో రక్ష సర్వత్రా ఆంజనేయ నమోస్తుతే, బంధం ఛేదయాజస్రం కపివీర నమోస్తుతే. చిన్న శ్లోకం, అందమైన శ్లోకం, తేలిక పదాలున్నది. 108 సార్లు చదువుకోవడం అన్నది ఏమీ కష్టం కాదు. ఆ స్వామికి ఆరాధన చెయ్యండి. శనివారం నాడు స్వామికి కుంకుమ పూజ, అదే సింధూర పూజ చేయించుకోండి. ఇది 90 రోజుల పాటు చేసుకున్నట్టయితే ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని ఫలితాలు లభిస్తాయి. ఏమిటి శ్లోకం? ఆపద్భ్యో రక్ష సర్వత్రా ఆంజనేయ నమోస్తుతే. ఆంజనేయ స్వామి, నీకు నమస్కరిస్తున్నానయ్యా. ఆపదల నుంచి రక్షించవయ్యా నన్ను. బంధం ఛేదయ అజస్రం, నన్ను పట్టి పీడిస్తున్న బంధములు ఉన్నాయే, ఈ బంధములు తొలగించవయ్యా. కపివీర నమోస్తుతే. కపివీరుడు ఆయన, కపులలో శ్రేష్ఠుడు. అంటే ఆ కోతి మూక అని చెప్పుకుంటున్నామే, అలాంటి వాళ్ళల్లో అందరికీ కూడా ఆదర్శప్రాయమైన వాడు అలాంటి స్వామి నమోస్తుతే. ఆయన ఆంజనేయుడు. అంజనా శబ్దము దేనికి సంకేతం? ఆంజనేయ శబ్దము శబ్దమునకు సంకేతము. మనం మాట్లాడుతుంటే మాట ఎలా వచ్చిందో చెప్పేదే ఆంజనేయ తత్వం. నాభి దగ్గర వాయువు ప్రారంభమై పైకంటా వెళ్ళి శిరస్సుని తాకి నోటిలోంచి బయటకు వస్తుంది. అంటే ఈ వాయువు నాభి, హృత్, కంఠ, రసన, నాసాదులయందు శోభిల్లు సప్తస్వర సుందరుడు అంటారు త్యాగరాజస్వామి. అల్లా పదం. హనుమంతుడు కూడా అంతే కదా. గుహలో పుట్టాడు, ఆకాశానికి ఎగిరాడు, వెళ్ళి కింద పడుతుంటే దవడ విరిగింది, ఆంజనేయుడు అయ్యాడు. అంటే హనుమత్ స్వామికి శబ్దానికి అంత పోలికనమాట. అంచేత ఈ శబ్దార్థము తెలుసున్న వాడికి ఆపదలు తొలగిపోతాయి. అదే మనకి చెప్తున్నారు. ఆపద్భ్యో రక్ష సర్వత్రా, ఎక్కడైనా సరే. అంటే జలములోన, స్థలములోన, అడవిలోన, కొండ మీద, ఎక్కడైనా ఆపద్భ్యో రక్ష ఆంజనేయ నమోస్తుతే. నేను స్తోత్రము చేస్తున్నానే, ఇది నమః తే, నా కోసం కాదు, నీ కోసమే. బంధం ఛేదయ అజస్రం, బంధాలు తొలగించడంలో నువ్వు చాలా గొప్పవాడివయ్యా. ఎలాగో తెలుసునా? అక్కడ సురస నోటిలోకి వెళ్ళావు, అది బంధమే, బయటికి వచ్చావు కదా. లంకిని ఎదిరించావు, బయటికి వచ్చావు కదా. సింహిక నోటిలోకి వెళ్ళావు, బంధమే అయ్యింది, మళ్ళీ సింహినితం బయటకు వచ్చావు కదా సింహికని. రావణాసురుడు సైనికులందరూ కూడా కాళ్ళు చేతులు కట్టారు, అది విడిపించుకున్నావు కదా. బంధములు విడగొట్టడంలో నిన్ను మించినవాడు లేడు స్వామి. అందుకని బంధం ఛేదయ అజస్రం, వెంటనే నిన్ను తలుచుకుంటే చాలు. ఎంచేత ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. స్వామివారి పేరు చెప్పిన తోటలా నువ్వు ఉంటావు కదా, మమ్మల్ని రక్షిస్తావు కదా స్వామి. అంచేత హనుమా, నిన్ను ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏమిటి ప్రార్థన చేసేది? బంధాలు తొలగించు, కష్టాలు తొలగించు. ఆపద్భ్యో రక్ష సర్వత్రా ఆంజనేయ నమోస్తుతే. బంధం ఛేదయ అజస్రం కపివీర నమోస్తుతే. కపి శబ్దంలో అర్థం ఏమిటి అంటే, కపి శబ్దము సూర్యుడికి కూడా ఉంది. కం పిబతి, నీటిని పీల్చువాడు అని చెప్పి. మరి హనుమంతుడి గురువు గారు ఎవరండి? సూర్య భగవానుడే కదా. అంచేత సూర్య భగవాను దగ్గర విద్య నేర్చుకుని కపి వీరుడయ్యాడు. మిగిలిన వాళ్ళు ఎవరు సూర్యుడి దగ్గర ఎక్కడా విద్యాభ్యాసం చెయ్యలేదు. ఈయనొక్కాయని కపివీర నమోస్తుతే. ఇది ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్లోకము. ఈ మంత్రాన్ని శ్రద్ధగా పఠించండి. చెప్పుకున్నాం కదా 90 రోజుల పాటు. అంటే చాలామంది అడిగే ప్రశ్న, ఈ రోజుల్లో 90 రోజులు మధ్యలో అవాంతరం లేకుండా అవుతుందా? కీడెందుకు ఎంచుతారు? మేలు ఎంచవచ్చు కదా.
ఒకవేళ అవాంతరమే ఉన్నప్పటికీ 6 రోజులు వదిలిపెట్టండి, 90 పూర్తి చెయ్యండి, ఫలితాన్ని పొందండి. స్వామికి యథాప్రకారంగా నైవేద్యం ఏమిటి? అరటిపళ్ళు కానీ లేదా దానిమ్మ పండు కానీ నివేదన చెయ్యండి, ఫలితాలు పొందండి.